Though it is a short question, yesterday we have taken a lot of. Are you able to hear me clearly? Yes, sir. Okay. Then it is a very important question, not for the sake of examination. Examination, absolutely. If you hear my class, if you just attend my class, definitely you will pass. Just a small effort like drawing the diagrams and giving some theoretical importance. That's all. So the question is how far we understood the subject. ఆ సబ్జెక్ట్ ని మనం ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎస్టర్డే క్లాస్ వెంట్ వెల్ వాట్ ఐ ఫీల్, దో ఇట్ ఈస్ after all a 4 marks question, but we discussed nearly 1 hour. Today we are going with another short question. It is from March 2017. It is a short question. Explain the importance of national income. Importance of national income. Really, this is not from our syllabus. అస్సలు మీరు ఎక్కడ కూడా అంటే అలా ఏయూ సిలబస్ మనం కనుక ఒక్కసారి సిలబస్ చూసినట్లయితే మనం ఇఫ్ యు గో టు ద సిలబస్ దట్ ఈస్ గివెన్ బై ద యూనివర్సిటీ, యూ డోంట్ ఫైండ్ దిస్ వన్. సే మనకి ఎక్కడ వస్తుందంటే లేబర్ వేజెస్ ఉన్నాయి, క్యాపిటల్ అండ్ మనీ ఉంది. ఎక్కడ కూడా నేషనల్ ఇన్కమ్, ఈవెన్ ఇన్కమ్ అనే పదం కూడా కనపడదు మనకి. సో sometimes it so happens it is purely out of syllabus. Even then also, because economics is wide compared to some other subjects. So here, if you attempt such question, generally ఏమవుతుందంటే యూనివర్సిటీలో పొరపాటున ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కనుక అడిగినట్లయితే ఆ వాల్యూ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఏదో రాసినా వాడికి అది ఫుల్ మార్క్స్ అలాట్ చేయండి అనేటటువంటి ఒక డెసిషన్ ఉంటుంది. సో అలాంటి డెసిషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే. జనరల్ గా మనం కూడా అటెంప్ట్ చేయం, ఎందుకంటే అది మనకి తెలియదు కాబట్టి, ఎక్కడ మనం చదవం కాబట్టి. సో ఇన్ సచ్ ఏ కేస్ లెట్ us see, though it is out of syllabus, ఇది యాక్చువల్ గా థర్డ్ ఇయర్ లో వస్తుంది, థర్డ్ సెమిస్టర్ లో వస్తుంది నేషనల్ ఇన్కమ్ అనేది. కొంత మేరకు సెకండ్ లో ఎక్కడైనా తగలవచ్చు, బట్ లీవ్ ఇట్ అబౌట్. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్. నౌ లెట్ us see, as you know, something at least మనకి కొంత వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ అది తెలిస్తే కొంత రాయగలుగుతాం ఇంపార్టెన్స్. అసలు నేషనల్ ఇన్కమ్ అంటేనే తెలియదు, దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి నాకేం తెలుస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద నేషనల్ ఇన్కమ్, వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్? ఇన్కమ్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్. నేషన్ అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, మనుషులు. ఏదో గురజాడ గారు చెప్పినట్టుగా వాట్ ఈస్ నేషన్? నేషన్ మీన్స్ ద పీపుల్, ద పీపుల్స్ ఇన్కమ్. National income is nothing but people's income. How? The total number. So here it is very difficult. So, but there are many definitions of national income. So here very simple. The value of the total value of the commodities and services that are produced in a country or in a nation is called as national income. ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కాబడిన వస్తు సేవల విలువల మొత్తాన్ని
ఆ దేశ జాతీయ ఆదాయం అంటారు. దిస్ ఇస్ తెలుగు. కమింగ్ టు ఇంగ్లీష్, the total income of a nation, the total income of a nation that is produced by the people in a year, అంటే ఒక సంవత్సర కాలంలో, ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అన్ని కూడా ఇయర్కి ఉంటాయి, సంవత్సరానికి ఉంటాయి. జనాభా లెక్కలు 10 years ఒకసారి ఉంటాయి. అట్లాగనే మనం ఈ అఫ్ కోర్స్ 2021 సెన్సస్ ఇయర్ అంటారు దీన్ని. అంటే ఈ సంవత్సరం జనాభా లెక్కలు వేయాలి, అది వేరే విషయం. అంటే జస్ట్ ఎకనామిక్స్ వాళ్ళగా మనం మొత్తం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా అడిగితే సింపుల్ గా ఏమంటారంటే చదువుకున్నా ఆ మాత్రం తెలియదు అంటారు. సో వీ మస్ట్ బి అక్వైంట్ విత్ మే నాట్ బి డీప్, ఏదో దాని గురించి థియరీ గురించి అది కాకుండా కనీసం దాని అర్థాన్నైనా కొంత తెలుసుకోవాలి. సో ఒక దేశంలో ఇన్ ఏ నేషన్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సర కాలంలో హౌ మచ్ commodities and services are being produced, the value of commodities and services, అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడిన వస్తు సేవల విలువల మొత్తము, నాట్ ఓన్లీ ద కమోడిటీస్ బట్ ఆల్సో ద సర్వీసెస్. ఒక రైతు ఉంటాడు, 100 బస్తాలు పండిస్తాడు. ఒక బ్యాంక్ ఉద్యోగి ఉంటాడు, వాడు ఏదో బ్యాంకులో పనిచేసి కొంత సేవల్ని. సో రెండింటిని తీసుకుంటాం లెక్కల్లో. సో we take not only the value of commodities but also the value of services. ఎకనామిక్స్ లో ఎప్పుడు కూడా కమోడిటీస్ ఒకటే కాదు, సర్వీసెస్ కూడా ఎకనామిక్స్ కిందకే వస్తాయి. కాబట్టి ఇక్కడ బహుశా మీకు అర్థమై ఉండొచ్చు, ఎందుకంటే 2 భాష 2 లాంగ్వేజెస్ కూడా నేను చెప్పాను. అదేంటి మహేశ్వరు, దేశంలో ఎలాగా ఈ ఎస్టిమేషన్ ఎలాగా, ఇది చాలా పెద్ద చాప్టరు, ఇది ఒక యూనిట్ చాప్టరు. ఎవరికి? 3rd సెమిస్టర్లో. కానీ ఏదోకి తెలియక ఇక్కడ ఏదో క్వశ్చన్ అడిగాడు. అయితే మనం కూడా ఏదో రాయాలి కాబట్టి మనం కొద్దిగా వీఆర్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్, బట్ జస్ట్ వీఆర్ టచింగ్ ఇట్. సో I think at least you have some idea. అదేంటి మహేశ్వర్ మాకేం అర్థం కాలేదు, అసలు నువ్వు 7th క్లాస్ చదివావా? అదేంటి మహేశ్వర్ మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు, 7th క్లాస్ లో ఉంది ఇది. సో ఎకనామిక్స్ ఇస్ నాట్ ఎ న్యూ సబ్జెక్ట్, ఇట్ ఈస్ దేర్ విత్ యూ. 7th లోను, 8th లోను, 9th లోను, 10th లోను. లేదు మహేశ్వర్ మీ ఇంటర్మీడియట్ ఎంపీసీ అని 7th క్లాస్ చదవలేదా, 8th క్లాస్ చదవలేదా? సో ఎకనామిక్స్ ఈస్ దేర్, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. ఎందుకని? ఎప్పుడైతే మనం ఒక క్లాసు పాస్ అయిపోతామో అవి ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. బట్ ఎకనామిక్స్, యాజ్ ఫార్ ఎస్ ఎకనామిక్స్ ఈస్ కన్సర్న్డ్, ఇట్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. కమింగ్ టు the meaning of national income, it is the value of commodities. అంటే వస్తు సేవల విలువ. దేశంలో మొత్తంగా వస్తు సేవల విలువల మొత్తాన్ని సింపుల్ గా చెప్పాలంటే జీడిపి అంటాము. ఆ జీడిపిని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. ఆ ప్రోడక్ట్ ని ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తే ఎస్ యూనిట్ 2 చాప్టర్ 10. యూనిట్ 2 చాప్టర్ 10 ఎక్కడ ఉందమ్మా? ఎస్ జనరల్ ప్రిన్సిపల్స్, డిమాండ్, సప్లై. ఓకే ఇట్స్ ఆల్ రైట్. సంబడి పుట్ ఇన్ అవర్ ఎకనామిక్స్ బుక్. ఓకే, ఇట్ ఈస్ దేర్. మీకు
ఆ యూనివర్సిటీ సిలబస్ లో ఇది ఉంటుంది. అదేంటంటే అదంతా ఒక పెద్ద గందరగోళం. అన్నిటికీ అన్ని యూనివర్సిటీస్ కి పనికొచ్చేటట్టు రాసేసాడు. కానీ మన యూనివర్సిటీ సిలబస్ లో ఇది లేదు. అది నా ఉద్దేశం. మీరు కొన్న బుక్ లో ఉంటాయి, అన్ని ఉంటాయి. మొత్తం అదంతా చదువుకుంటూ వెళ్తే గ్యారెంటీగా పోతుంది. మనకు కావాల్సినంత మన సిలబస్ ప్రకారం మనం చదువుకుంటాం, అంతే తప్ప అందులో లేదని కాదు నా ఉద్దేశం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఫస్ట్ సెమ్ సిలబస్. ఫస్ట్ సెమ్ సిలబస్ లో లేదు, అది నా ఉద్దేశం. మీ దగ్గర లేదని కాదు. సో ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. సో ద ఇన్కమ్ ఆఫ్ ద నేషన్, in fact, the first in India, the person who estimated the national income is anybody please? భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరు? హూ ఎస్టిమేటెడ్ ఫస్ట్? ఎనీబడి ప్లీజ్? ఇతని పేరు మీరు ఎప్పుడో ఎక్కడో వినుండొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్, బట్ హీ ఎస్టిమేటెడ్ ద నేషనల్ ఇన్కమ్ ఫస్ట్. అతనికి సరదా అనిపించింది, ఈ దేశం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఒక కుతూహలంతో అతడు సొంతంగా ఈ జాతీయ ఆదాయపు లెక్కలను తయారు చేశాడు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా appointed as a committee like National Income Estimates Committee in 1949. From there onwards, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం దేశంలో జాతీయ ఆదాయపు అంచనాలు, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ అట్ ప్రెసెంట్ సిన్స్ 1949. 1949 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక సంస్థ ఉంది, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కమిటీ ఉంది. అండ్ ది ప్రెసెంట్ ఎస్టిమేషన్స్ ఆర్ బీయింగ్ డన్ బై CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ అంటారు. మన విశాఖపట్నంలో కూడా ఏదో ఎక్కడో చిన్న బోర్డు కనపడుతుంది, అందులో ఒకరో ఇద్దరు ఉంటారు పనిచేసే వాళ్ళు. ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని రంగాల యొక్క ఉత్పత్తిని అంచనా వేసి ఆ సంవత్సరానికి ఆ దేశంలో ఎంత ఉత్పత్తి అయ్యింది, దాని విలువ ఎంత అనేది తెలుసుకోవటానికి ఈ కేంద్ర గణాంక సంస్థ పనిచేస్తుంది. అందులో స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఇవన్నీ మనకి బీయింగ్ ఇండియన్ వీఆర్ సపోజ్డ్ టు నో. Whether it is a question of passing or writing something, that is secondary. సో మన దేశంలో కూడా అతడు అఫ్ కోర్స్ అతను 1800 1900 ఐ మీన్ 30s లో ఎప్పుడు అనుకుంటాను అతను ఎస్టిమేట్ చేశాడు. ఎగ్జాక్ట్ గా నాకు ఇయర్ మర్చిపోయాను. బట్ హీ ఎస్టిమేటెడ్ ద నేషనల్ ఇన్కమ్ ఫస్ట్. అండ్ టేకింగ్ ద ఇంపార్టెన్స్, ఇంకా మన ఇంపార్టెన్స్ లోకి వెళ్ళలేదు. Taking the importance of the estimation of national income, the government of India is doing the estimations, or they are calculating the estimations through CSO, Central Statistical Organization. ఇది దీని చరిత్ర. సో now we are going with the importance. ఎందుకు జాతీయ ఆదాయపు లెక్కలు? ఎందుకంటే ఈ దేశం ముందుకెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, అక్కడే ఉండిపోయిందా, ఉండిపోతే కారణం ఏంటి, ఏ రంగం అభివృద్ధి చెందుతుంది, ఏ రంగం వెనకబడింది, ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే సింపుల్ గా చెప్పాలంటే జాతీయ ఆదాయపు లెక్కలు, అంచనాలు. సో జనరల్ గా మనం ఏదో మన ఇంట్లో ఎవరు ఉద్యోగం చేసుకుంటారో వాడికి నెల
ఏదో కొంత జీతం వస్తుంది. అలాగే దేశంలో 130 కోట్ల మంది 135 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుంటుంటారు, లీవింగ్ అబౌట్ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పీపుల్ అండ్ దే డూ సంథింగ్. కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు, కొంతమంది ఆఫీసుల్లో పని చేస్తారు, కొంతమంది ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. సో ఇంతమంది ఆదాయం లెక్క వేయటం అంటే చాలా చాలా కష్టం, అసాధ్యం కూడా. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని అంచనా వేస్తుంది. అదేంటి మనిషారు, 135 కోట్ల మంది ఆదాయాలు లెక్క వేయాలంటే చాలా చాలా కష్టం కదా, చాలా చాలా కష్టమే. కానీ దానికి ఒక పద్ధతి, మెథడ్స్ ఉన్నాయి. There are 3 methods: income estimation method, product method and expenditure method అని ఉన్నాయి. దాని గురించి నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఎస్టిమేషన్ కావాలంటే ఒక మెథడ్ ఉంటుంది. అంటే ఒక కొంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, దానికి ఏదో ఫార్ములా ఉంటే అది ఆన్సర్ వస్తుంది. అట్లాగే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కూడా 3 మెథడ్స్ ఉన్నాయి. దాన్ని కొలవటానికి, ఎస్టిమేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ మెథడ్, 2 ఎక్స్పెండిచర్ మెథడ్, 3 టోటల్ అవుట్లే మెథడ్. అంటే ఇన్కమ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ఆల్ ది సెక్టార్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ సెక్టార్స్. రైతులందరూ, దేశంలో ఉన్న రైతులందరూ కలిపి ఎంత ఉత్పత్తి చేశారు, ఏ పంటలు పండించారు, దేశంలో ఉన్న పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఎంత ఉత్పత్తి చేశారు. వేరే చాలా పరిశ్రమలు ఉన్నాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీని, అదేని చాలా, వాళ్ళంతా కలిసి ఎంత ఉత్పత్తి చేశారు. అట్లాగనే సేవల రంగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఎంత ఉత్పత్తి చేశారు. ఇలా కలిపితే, వీళ్ళందరి యొక్క ఉత్పత్తి విలువను కలిపితే దాన్నే జాతీయ ఆదాయం లేదా నేషనల్ ఇన్కమ్ అని అంటారు. ఇది మనకి జస్ట్ మీనింగే చెప్పుకున్నాను, మనకి మెథడ్స్ అనవసరం, ఎందుకంటే అక్కడ ఏం అడగలేదు. సో వెన్ వీ నో ద నేషనల్ ఇన్కమ్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ థింగ్ ఈస్ వీ కెన్ ఎస్టిమేట్ ఆర్ వీ కెన్ నో ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. అంటే ఒక దేశం యొక్క అభివృద్ధిని తెలుసుకోవడానికి ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం పనికొస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నేషనల్ ఇన్కమ్ ఈజ్ దిస్ వన్, చైనా నేషనల్ ఇన్కమ్ ఈజ్ దిస్ వన్, పాకిస్తాన్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ దిస్ వన్. ప్రీవియస్లీ దిస్ ఇస్, అంటే గత సంవత్సరం ఎంత, ఈ సంవత్సరం ఎంత, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది జాతీయ ఆదాయం అంటే దేశం పర్వాలేదు, ముందుకెళ్తుంది. లేదు గత సంవత్సరం కంటే తక్కువ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు పాపం, గత సంవత్సరం 20 బస్తాలు పండించాడు, ఈ సంవత్సరం 10 బస్తాలే పండించాడు. మరి గత సంవత్సరం ఎక్కువ ఆదాయం వస్తుంది, ఇప్పుడు ఈ సంవత్సరం తక్కువ ఆదాయం వస్తుంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో అంతగా వృద్ధిని సాధించలేకపోయాడు, అభివృద్ధి జరగలేదు. సేమ్ థింగ్ విత్ ద నేషన్, అదే విషయం దేశానికి కూడా వర్తిస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ కంటే ప్రెసెంట్ ఇయర్ ఎంత మేరకు దేశం వృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది, ఈ 2 వేరు పదాలు అయినప్పటికీ ఆ తర్వాత చెప్పుకుందాం. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. వృద్ధి అంటే రియల్ గ్రోత్, రియల్ అవుట్పుట్, అది అభివృద్ధికి దోహదం చేస్తుంది, అది వేరే విషయం. అందులోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేం. సో దేశంలో ప్రతి దేశాన్ని బ్రాడ్ గా 3 రంగాలుగా విభజించవచ్చు. ఒకటి వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 సేవల రంగం. మొత్తం దేశం యొక్క అభివృద్ధికి సంబంధించి చిన్న దేశమైనా పెద్ద దేశం, వెదర్ ఇట్ ఈస్ అ స్మాల్ కంట్రీ ఆర్ బిగ్ కంట్రీ, దే హ్యావ్ 3 sectors. One is agriculture sector, another is industrial sector. దాన్నే అగ్రికల్చర్ సెక్టార్ నే ప్రైమరీ సెక్టార్ అంటారు, ప్రాథమిక రంగం అంటారు. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ సెక్టార్, దాన్నే సెకండరీ సెక్టార్ అనేస్తారు, అంటే ద్వితీయ రంగం అంటారు. థర్డ్ వన్ టెర్షరీ లేదా సేవల రంగం అంటారు. ఈ 3 రంగాల్లో వచ్చినటువంటి మార్పుని జాతీయ ఆదాయంలో పెరుగుదల, జాతీయ ఆదాయం
పెరిగిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవటానికి ఎస్టిమేట్ చేయడానికి పద్ధతులు ఉన్నాయని చెప్పాను. ఆ పద్ధతిలో తెలుసుకోవటం ద్వారా మనకి అంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ద్వారా మనకు వచ్చే మనకి ఇన్ ద సెన్స్ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. అట్లాగనే రెండవది జాగ్రత్తగా వినండి, ఏ రంగం which sector is contributing more, that is also known by the estimations of national income. జాతీయ ఆదాయ పంచనాల ద్వారా ఏ రంగం ఎక్కువగా మనకి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఒకప్పుడు వ్యవసాయ రంగం సుమారు 52% వరకు మన దేశానికి ఆదాయాన్ని ఇచ్చేది, ఆదాయాన్ని సమకూర్చేది. అది ఇప్పుడు కేవలం అరౌండ్ 30 or 28% ఎంతో ఇన్కమ్ వస్తుంది వ్యవసాయ రంగం నుంచి. వేరే ప్రస్తుతం మన దేశానికి ఎక్కువగా ఆదాయం సేవల రంగం ద్వారా వస్తుంది. సో ఇది ఎలా తెలిసింది? ఎస్టిమేషన్స్ లో తెలిసింది. అప్పుడు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది, ఇప్పుడు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత తగ్గింది, సేవల రంగం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. మరి పరిశ్రమలు అవి కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాకపోతే సేవల రంగంతో పోలిస్తే పారిశ్రామిక రంగం తక్కువగా ఉంది. పారిశ్రామిక రంగంతో పోలిస్తే వ్యవసాయ రంగం తక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో ఆధారపడే వాళ్ళు ఎక్కువ, దాని ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. సేవల రంగంలో ఆధారపడే వాళ్ళు ఎక్కువ, దాని ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇది తెలుసుకుంటే ఏంటి, ఎందుకు, వై? బికాస్ ఎవడు వెనకబడిపోయాడు? ఏదో ఒక ఇంట్లో ముగ్గురు ఉంటారు, ఒకడు వ్యవసాయం చేసుకుంటాడు, ఇంకోడు ఎక్కడో పని చేసుకుంటాడు, ఇంకోడు ఏదో బ్యాంక్ లో పని చేస్తుంటాడు. సో ఒక ఇంట్లో ఎలాగైతే వేరు వేరు వృత్తుల్లో పని పాటలు చేసుకుంటారో అలాగే దేశంలో కూడా అంతే. మరి ఆయా రంగాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి లేదా చెందాల్సిన అవసరం ఉంది? మరి జనరల్ గా ఏంటంటే ఎవరైతే ఎక్కువగా మనకి ఆదాయాన్ని తెచ్చి పెడతారో, ఇంట్లో ఎక్కువ ఆదాయం తెచ్చారు అనుకుందాం. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లో ముగ్గురు ఉన్నారు, ఒకడికేమో ఎక్కువ జీతం వస్తుంది, ఎనీ ప్రాబ్లం? ఓకే. సో దాన్ని బట్టి ఆ రంగానికి ఇంపార్టెన్స్ పెంచుతుంది గవర్నమెంట్. సేవల రంగం ఎక్కువగా మన దేశాన్ని రక్షిస్తుంది, రక్షించడం అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ ఆదాయం ఇస్తుంది. కాబట్టి ఆ రంగానికి ఎక్కువ ఖర్చు పెట్టి ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలి. అలాగని వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకని? వ్యవసాయ రంగం లేకపోతే తిండి ఉండదు. కాబట్టి ఈ రంగం కూడా ఇంపార్టెంటే. మరి పరిశ్రమలు అవి కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి కాబట్టి. సో ఈ విధంగా ద సెకండ్ ఇంపార్టెన్స్ పాయింట్, ఫస్ట్ ఏంటంటే దేశం ఎంత మేరకు గ్రోత్, హౌ ఫార్ ఎ నేషన్ డెవలప్డ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ పీరియడ్స్. అంటే అంతకు ముందు కంటే ఇప్పుడు దేశం ముందుకెళ్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒకటి పనికి వస్తుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెన్స్. సెకండ్ థింగ్ ఈస్ the importance of various sectors in the nation contribution, income contribution. అంటే వేరు వేరు రంగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ రంగం ఎక్కువగా ఆదాయాన్ని ఇస్తుంది, ఏ రంగం తక్కువ ఆదాయం ఇస్తుంది, మరి ఏ రంగాన్ని మనం ప్రోత్సహించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవటానికి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. హౌ ఫార్ వీ కెన్ గివ్ ద ఇంపార్టెన్స్ టు ద రెస్పెక్టివ్ సెక్టార్స్. బ్రాడ్లీ ద సెక్టార్స్ ఆర్ 3 బ్రాడ్ గా. ఓకే, సెకండ్ పాయింట్ చెప్పాను. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్సో. బై నోయింగ్ ద నేషనల్ ఇన్కమ్ వీ కెన్ estimate the per capita income. By knowing the national income, by estimating the national income, we can estimate the per capita income. What do you mean by per capita income? Anybody please? Chala simple question. What do you mean by per capita income?
income of a whole nation, sir. Per capita, నేను what I mean to say, నువ్వు చెప్పింది నేషనల్ ఇన్కమ్. ద హోల్ నేషన్ బిలాంగ్స్ టు నేషనల్ ఇన్కమ్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ per capita income. వాట్ డూ యూ మీన్ బై per capita income? హౌ వి ఎస్టిమేట్? సార్ ఒక హ్యూమన్, ఒక పర్సన్ తాలూకు ఆదాయం అండి. అదే పర్సనల్ ఆదాయం, ఒక వ్యక్తి యొక్క ఆదాయం, దాన్నే per capita income అంటారు. Per person income in India or whatever may be, simply national income divided by population. మన దేశ జాతీయ ఆదాయం ఏదో 100 కోట్లు అనుకుందాం. మన దేశ జనాభా 135 కోట్లు. 100 కోట్లు, ఎస్, ఇట్ ఈస్ అన్ యావరేజ్ ఇన్కమ్. 100 కోట్లని 135 కోట్ల జనాభాచే భాగిస్తే సగటున ఎంత వస్తుంది? ఒక్కొక్కడికి ఎంత వస్తుందో దాన్నే per capita income అని అంటారు. Per capita income ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై ఇట్స్ పాపులేషన్. చాలా ఇంపార్టెంట్. ఏదో పక్క దేశం వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన తీసేయాలి. వాళ్ళని మన నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ లోకి రారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ రాదు, వాళ్ళ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ లో కూడా వాళ్ళు రారు. చాలా ఉన్నాయి, ఇవన్నీ మెథడ్స్ లో వేరే వస్తాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్. సో ఇప్పుడు ఏం తెలిసిందంటే, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది కానీ పాపులేషన్ కూడా పెరిగిపోతుంటే per capita ఇన్కమ్ తగ్గిపోతుంది. 100 రూపాయలు 100 మందికి ఇచ్చాము, ఒక్కొక్కడికి రూపాయి వచ్చింది. అయితే ఈ 100 రూపాయలు 200 అయింది, జనాభా కూడా 300 అయిపోయింది. అంటే అర్థం ఏంటి? జాతీయ ఆదాయం రెట్టింపు అయింది. జీడిపి, అదే జాతీయ ఆదాయం అనుకున్న పోనీ రెట్టింపు అయింది, కానీ జనాభా 3 పెరిగింది. అంటే per capita ఇన్కమ్ తగ్గిపోతుంది. సో by knowing the national income, we can estimate the per capita income. By knowing the per capita income, we can estimate the standard of living of the people. ప్రజల జీవన ప్రమాణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు జాతీయ ఆదాయం ద్వారా. ఏ రంగాలు ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తాయని తెలుసుకోవచ్చు. అసలు దేశం అభివృద్ధి చెందుతుందా లేదా తెలుసుకోవచ్చు. అసలు దేశం ముందుకెళ్తుందా లేదా అనేది తెలుస్తుంది. అట్లాగే దేశంలో ప్రజల యొక్క సగటు ఆదాయం పెరుగుతుందా లేదనేది తెలుస్తుంది. ఎందుకంటే జాతీయ ఆదాయం పెరుగుతుంది, జనాభా కూడా పెరుగుతుంది. జాతీయ ఆదాయం పెరిగే రేట్లో జనాభా పెరిగితే ఇంచుమించు per capita ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అలా కాకుండా జాతీయ ఆదాయం పెరిగిన దానికంటే జనాభా పెరుగుదల రేటు కనుక ఎక్కువగా ఉంటే ఆ దేశంలో per capita ఇన్కమ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రజల యొక్క జీవన ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ ఫాల్. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ద్వారా per capita ఇన్కమ్ తెలుసుకోవచ్చు. ఆ per capita ఇన్కమ్ ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, పేదరికంలో ఉన్నారా, పర్వాలేదా అనే విషయం కూడా దీనివల్ల తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. సో ద కంట్రిబ్యూషన్, ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్, అంటే ఏ రంగం ద్వారా ఎంత ఆదాయం దేశానికి వస్తుంది అనేది తెలుస్తుంది. అట్లాగనే వీ కెన్ ఆల్సో నో ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు దేశంలో ఉత్పత్తి అయిందంతా కూడా దేశ ప్రజల కంట్రిబ్యూషన్ అని చెప్పడం కూడా తప్పే. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎడిబుల్ ఆయిల్స్ అంటే వంట నూనెలు దేశంలో ఏదో ఇన్ని మిలియన్ టన్నులు పండింది, కానీ కన్జంప్షన్ అంతకంటే ఎక్కువ ఉంది. ఏదో 100 మిలియన్ టన్నుల ఎడిబుల్ ఆయిల్స్ భారతదేశంలో ఉత్పత్తి అయ్యాయి, కానీ భారతదేశంలో 300 మిలియన్ టన్నుల వంట నూనెలు వినియోగించబడ్డాయి. మరి మిగిలినది ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ ఫ్రమ్ వి గాట్? ఇంపోర్ట్
ఇంపోర్ట్ వెరీ గుడ్. We should not take into consideration the imports. అది మనది కాదు, మన శ్రామికులది కాదు, మన రైతులు పండించలేదు, మన దేశంలో పండలేదు, మన దేశ భూమిలో పండలేదు. ఏ దేశంలోనో ఎక్కడో ఎవడో పండించాడు, అది మన నేషనల్ ఇన్కమ్ లోకి రాదు. సో ఆ విషయం నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ లో తెలుస్తుంది. ఓహో, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మనది తక్కువ పండింది, కానీ మనం ఎక్కువ వినియోగిస్తున్నాము, కాబట్టి దాన్ని ఎక్కువగా పండించాలి, ఎందుకంటే ఇంపోర్ట్స్ చేసుకుంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ పోతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా హౌ మెనీ సో ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ we deduct all the imports. అంటే ఇంపోర్ట్లు మనం కాదు, ఎవడదో మన దేశంలో కలిసిపోయింది, కాబట్టి అది మంద కాదు, కాబట్టి దాన్ని తీసేస్తాం, ఇంపోర్ట్స్ అన్ని తీసేస్తాం. అట్లాగే మన దేశంలో ఏదో సమ్ ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ పండాయి, ఉల్లిపాయలు పండాయి, కానీ మన దేశంలో వినియోగం ఎంత జరిగింది? తక్కువ వినియోగం జరిగింది, అంటే ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ మనదే, ఎందుకని అది మన దేశంలో మన శ్రామికులచే మన రైతులతో పండించబడ్డింది, కాబట్టి దాన్ని మన దాంట్లో కలుపుకుంటాం. సో ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్స్ లోకి వస్తాయన్నమాట. వీ కెన్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అండ్ హౌ టు రెడ్యూస్ ద ఇంపోర్ట్స్ అండ్ హౌ టు ఇంప్రూవ్ ద ఎక్స్పోర్ట్స్. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఈ క్వశ్చన్ మంది కాకపోయినా we discussed explain the importance of national income. దాని వల్లనే తలసరి ఆదాయం తెలుస్తుంది, దాని వల్లనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది, దాని వల్లనే ఏ రంగం ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తుంది, దాని వల్లనే ఏ రంగం అభివృద్ధి చెందింది, ఏ రంగం వెనకబడింది. సో దిస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్, totally out of syllabus. Don't think that it is there in your book, but please follow only the syllabus. మనకి 1/5 కు సిలబస్ ఉంది, 2/5 కి సిలబస్ ఉంది, 3/5 కి సిలబస్ ఉంది. ఆ సిలబస్ ని బట్టే అది మనం చూసుకుంటాం తప్ప మనకి పుస్తకంలో ఉంది కాబట్టి అది మన సిలబస్ లో ఉందనుకుంటే చాలా దెబ్బతినేస్తారు. అందుకనే మీకు అక్కడ టిక్ చేశాను. కొంతమందికి ఒకరో ఇద్దరికో నేను ఆ సిలబస్ ని ఇది మనది కాదు, ఇది సెకండ్ సెమ్ కి వస్తుంది, థర్డ్ సెమ్ కి వస్తుంది అని. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్కి పోయినా ఇంకా చెత్త అందులో చాలా ఉంది, చాలా చెత్త ఉంది అందులో. అది మన యూనివర్సిటీ సిలబస్ కి సంబంధించింది కాదు, అదొక డస్ట్బిన్ అనమాట. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అంతా తీసుకొచ్చి అందులో పడేశాడు. నీకు కావాల్సింది ఎత్తుక్కోవటమే, పనికొస్తుంది, లేకుండా పోతుంది. అందుకనే నేను ఆ బుక్ ని పట్టించుకోలే. కాకపోతే మీకు కొంతమందికి అడిగి ఆ పుస్తకంలో ఒకవేళ మనకి పనికొచ్చేది ఏమైనా ఉందా, మీకు సులువుగా అర్థమవుతుందా అని అడిగి మీ దగ్గర నుంచి కొంత తీసుకొని ఆ మెటీరియల్ తీసుకొని మళ్ళీ మీకే పంపించాను. సో దాన్ని చూస్తే అసలు కొద్దిగా భయం వేస్తుంది కూడా. ఏంటి ఇంత పుస్తకం 400-500 రూపాయల, తీరా చూస్తే అందులో మనకు కావాల్సింది 5 యూనిట్లు. అది 50 యూనిట్లకి తగ్గట్టు సిలబస్ రాశాడు. సో దిస్ ఇస్ ఇట్ మే లీడ్ రాంగ్ ఇంప్రెషన్. సో ఎనీహౌ మనకి అవన్నీ డిస్కషన్ అనవసరం. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ యు కాల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎక్స్పోర్ట్స్ గురించి, ఇంపోర్ట్స్ గురించి సింపుల్ గా మళ్ళీ చెప్తున్నాను. ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద నేషన్. This comes under macroeconomics, that is a different thing. So the
వాల్యూ ఆఫ్ సింపుల్, అంత సింపుల్ అంటే the total value of the commodities and services that are produced in a nation in a year ఒకే సెంటెన్స్, ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తు సేవల విలువల మొత్తము ఒక సంవత్సర కాలంలో, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడిన వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంతే. అది తెలుసుకుంటే అందరికీ మంచిది. మనకి తెలుస్తుంది, ఓహో మన దేశం జాతీయ ఆదాయం తలసరి ఆదాయం ఎంత ఉంది, పాకిస్తాన్ వాడిది ఎంత ఉంది, పాకిస్తాన్ వాడు మనకంటే బెటర్ గా ఉన్నాడు, లేదంటే మనకంటే ముష్టి దేశం అయిపోయింది, చైనాతో పోలిస్తే మన నేషనల్ ఇన్కమ్ ఇలా ఉంది, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, చైనా వాడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు మనకంటే ముందు ఉన్నాడు, అమెరికా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్, మేబీ వాడి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. సో మనది చూస్తే ఇట్ మేబీ అది మనకు అనవసరం కూడా, అరౌండ్ 30,000 అంటూ ఉన్నట్టుంది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ కరెక్ట్, ఎందుకని ఎవ్రీ ఇయర్ మారిపోతుంది. ఏదో పుస్తకంలో ఒక దగ్గర చూసాం, ఏదో 30,000 ఏదో చిల్లర ఉంది, అది ఎప్పుడుదో. So we cannot go with because coming to the Indian economics, it will change a lot. గత సంవత్సరం తక్కువ ఉండొచ్చు, ఈ సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు, లేదా గత సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు, ఈ సంవత్సరం తక్కువ ఉండొచ్చు. డెఫినెట్ గా ఈ సంవత్సరం తక్కువ ఉంటుంది. ఎందుకని ఎక్కడ కూడా ప్రొడక్షన్ ఏది జరగటంలా, వర్క్ ఏమి జరగటంలా, నేషనల్ ఇన్కమ్ పెరగటం లేదు, పీపుల్ ఆర్ అనేబుల్ టు కంట్రిబ్యూట్. ఎవడు పని చేసి ఆదాయాన్ని పెంచడానికి, ఉత్పత్తిని పెంచడానికి ఎక్కడ అవకాశం రావట్లా బికాస్ ఆఫ్ కోవిడ్. సో డెఫినెట్ గా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జీడిపి తక్కువ ఉండొచ్చు. అయితే ఇదంతా ప్రభుత్వం చూసుకుంటుంది, మనకి అనవసరం. కాకపోతే ఏంటంటే ఒకసారి ప్రభుత్వమే నిజాలు కూడా చెప్తుంది, అబద్ధాలు కూడా చెప్తుంది. నిజాలు చెప్పడం అంటే, ఈ సంవత్సరం మేము ఏదో ఇంత సాధించేసాం, ఇంత పొడి చేసాం, మా పరిపాలనలో ఇంత దేశాన్ని ముందుకు తీసుకుపోయామని చెప్పొచ్చు. కానీ అది నిజమా అబద్ధం అనేది చెప్పగలిగేది కేవలం ఎకనామిస్ట్ మాత్రమే. ఒక ఆర్థికవేత్త మాత్రమే అది తప్పు, అది రైటు అని చెప్పగలడు. నేనే చెప్పేస్తాను, ఒక రైతు 10 బస్తాలు పండించాడు గత సంవత్సరం, అది అమ్మితే 10,000 వచ్చింది, అది అమ్మితే 10,000 వచ్చింది, ఆడ ఆదాయం 10,000. అదే రైతు ఈ సంవత్సరం 5 బస్తాలే పండించాడు, కానీ ఈ సంవత్సరం ధర ఎక్కువ ఉంది, ఆడికి ఆదాయం 20,000 వచ్చింది. రైతు అభివృద్ధి చెందినట్టా కాదా? ఆడ ఆదాయం పెరిగింది. రైతు ముందుకెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా? చెప్పండి అమ్మా. ముందుకెళ్ళినట్టు. కానీ ఆడ ఉత్పత్తి ఏంటి? గుడ్డు గత సంవత్సరం కంటే తక్కువే పండించాడు, ముందుకెళ్ళగలుగుతాడు? దేశంలో ధరలు మండిపోయాయి, అందుకని ఆడికి 20,000 ఆదాయం వచ్చింది, కానీ ఉత్పత్తి పెరగలేదు. ఉత్పత్తి పెరగటమే జాతీయ ఆదాయం పెరుగుదల, అదే నిజమైన పెరుగుదల. సో బయటికి చెప్పే లెక్కలు ఎలా ఉంటాయంటే, ప్రభుత్వం చెప్పే లెక్కలు, ఇదిగో రైతుకి ఇంత ఆదాయం వచ్చేసింది అంటాడు, కానీ వాడి ఉత్పత్తి తక్కువ. ఆదాయం ఎందుకు వచ్చింది? ధరలు పెరిగిపోయాయి. సో అక్కడ ఎస్టిమేషన్ తప్పనమాట. గత సంవత్సరం ధరలతో పోలిస్తే దేశం వెనక్కిపోయింది, ఈ సంవత్సరం ధరలతో పోలిస్తే దేశం ముందుకు వచ్చేసింది. ఏది కరెక్ట్? మామూలుగా ఏది కరెక్ట్? ఏది కష్టమా? గాయత్రి ఏది కరెక్ట్? గత సంవత్సరంతో చెప్తావా, ఈ సంవత్సరం చెప్తావా? డోంట్ నో సార్. గత సంవత్సరమే చెప్పాలి. నిజంగా అంతే కదా, అటు నిజంగా ఉత్పత్తి పెరిగిందా లేదని తెలుసుకోవాలంటే గత సంవత్సరం ధరలతో చెప్పాలి. కంపారిజన్ చేయాలి. ఉత్పత్తి పెరిగితే దేశం ముందుకెళ్ళినట్టు. ఆదాయం పెరిగితే కాదు, దీన్ని డూప్లికేషన్ అంటారు అన్నమాట. అంటే కరెంట్ ప్రైసెస్ అంటారు దాన్ని. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్. కరెంట్ ప్రైసెస్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
రియల్ గా అవుట్పుట్ పెరిగి అప్పుడు అది ఆదాయం పెరిగితే చాలా హ్యాపీ. గత సంవత్సరం 10 బస్తాలు పండించాడు, ఈ సంవత్సరం 20 బస్తాలు పండించాడు, వాడు ముందుకెళ్తాడు, దేశం ముందుకెళ్తుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆహార సమస్య ఉండదు. కానీ అలా కాకుండా గత సంవత్సరం కంటే తక్కువ పండించి ఎక్కువ ఆదాయం పొందితే వాడు బాగుపడచ్చు, కానీ దేశం పాడైపోతుంది. సార్ జీడిపి రియల్ చెప్పండి. జీడిపి ప్రాఫిట్ అని క్లియర్ గా దాంట్లో రాసి ఉంది కదా సార్, మరి అలాంటప్పుడు ఉత్పత్తికి సంబంధించి ప్రాఫిట్ కాదు. జీడిపిలో ఇంకా కొంత మేనేజ్ చేయాలి ఎన్డీపీకి రావడానికి. అది మనకి ఇంకొక దగ్గర వస్తుంది సిలబస్ లో, అందులో చాలా డీటెయిల్ చెప్పుకుందాం. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, మనకి ఇక్కడ సరిపోతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దాంట్లోంచి డిప్రిషియేషన్ తీస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని ప్రైసెస్ తో మల్టిప్లై చేస్తే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. జీడిపి ఈజ్ ఓన్లీ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. 10 బస్తాలు పండించాడు, కానీ 10 బస్తాలు పండించడానికి 1 బస్తా విత్తనాలు వాడాడు. అయితే ఎన్ని బస్తాలు పండించినట్టు? 9 బస్తాలే. ఎందుకని? మళ్ళీ విత్తనాల కింద వాడేశాడు. సో ఇవన్నీ ఉంటాయి ఎస్టిమేషన్స్ లో. డిప్రిషియేషన్ అని, వాటికి మళ్ళీ ఉపయోగించడానికి వాడినటువంటివి ఇవన్నీ ఉంటాయి. సో అది చాలా పెద్ద టాపిక్. ప్రస్తుతానికి మనకు ఇది సరిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, అర్థం కాకపోయినా పర్వాలేదు. బట్ బీయింగ్ ఇండియన్ సిటిజన్ వీ మస్ట్ నో వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, వాట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎలా తెలుస్తుంది? హౌ వి నో పర్ క్యాపిటల్ ఇన్కమ్? పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం చూడండి, ప్రపంచ దేశాల నుంచి అప్పులు కూడా తీసుకుంటాం కదా, అవి కూడా క్యాల్కులేట్ చేస్తారా? కాదు, అది అప్పుల కింద వడ్డీల కింద పోతాయి. వాటిని తీసుకోం. అదే మైనస్ చేయాలి, అది మనది కాదు, మన ఇన్కమ్ కాదు. ఇన్కమ్ కాదు సార్, కానీ మన అప్పు అయితే సార్ మన లెక్కలోకి తీసుకోం. అది మనది, మన ప్రజలచే, మన భూమిపై, మన శ్రామికులచే ఉత్పత్తి చేసే దాన్నే లెక్కలోకి తీసుకుంటాం. ఎవడో ఇచ్చిన డబ్బు కానీ, ఎవడో ఇచ్చిన పెట్టుబడిని కానీ మన ఆదాయపు లెక్కల్లోకి తీసుకో. నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఎవడో మా అబ్బాయి 1 లక్ష రూపాయలు పంపించాడు అమెరికా నుంచి, నా ఆదాయం 2 లక్షలు అంటే పనికిరాదు. నా దేశంలో నేను ఎంత కష్టపడి పనిచేశాను, ఎంత ఉత్పత్తి చేశాను, దాన్నే తీసుకుంటాను తప్ప నా ఆదాయం 2 లక్షలు. మన దేశంలో మన శ్రామికులచే, మన భూమిలో, మన ఉత్పత్తి కారకాలతో ఉత్పత్తి చేయబడిన దాన్నే లెక్కలోకి తీసుకుంటాం. అదే మన జాతీయ ఆదాయ అంచనాల్లోకి వస్తుంది. ఇతర దేశాల నుంచి, అందుకే చెప్పాను కదా, ఇంపోర్ట్స్ ని మైనస్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ ని ప్లస్ చేయాలి. ఓకే తేజ, కరెక్టే నువ్వు. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై ద పాపులేషన్ ఆఫ్ ద నేషన్. ఏ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఆ దేశం యొక్క జనాభాచే భాగిస్తే ఆ దేశ తలసరి ఆదాయం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సింప్లీ ద per capita income. Okay, anyhow we have a good discussion, though it is a short question, though it is out of syllabus, we have a good discussion. Thank you. Any doubts please? Emma, doubts ఏమన్నాయా? Okay, bye. థ్యాంక్ యూ సార్. Have a దయచేసి దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ హై క్వాలిటీ. నేను రెగ్యులర్ గా వెళ్తుంటాను, చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. అంటే మనది చెడ్డ కాలేజ్ అనేది కాదు నా ఉద్దేశం. మెనీ కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, అండ్ అలాంటి వాళ్ళ లెక్చర్ వినటం అనేది చాలా గ్రేట్. వాళ్ళ మొహం మనకి కనపడటం, మన మొహం ఎలాగ అడిగి కనపడదు, అది వేరే విషయం. రియల్లీ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. నేను అంతకు ముందు కూడా ఒకసారి 2-3 సార్లు పెట్టాను మీకు ఎక్కడైనా వెబినార్స్, లెక్చర్ క్లాస్ అయితే అటెండ్ అవ్వమని. బట్ ఐ గాట్ వెరీ వెరీ పూర్ రెస్పాన్స్. ఆ తర్వాత నేను పెట్టడం మానేశాను. ప్రస్తుతం లా వెబినార్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దయచేసి అది మనకి సంబంధించిన సిలబస్, మీరు అందులో క్వశ్చన్స్ అడగొచ్చు, మీ డౌట్స్ అడగొచ్చు. రియల్లీ దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ.
తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. ఐ విల్ చెక్ హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అటెండెడ్, ఎందుకంటే నేను కూడా అక్కడ ఉంటాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.